తెలుగు తమ్ముళ్లకు, పార్టీ ముఖ్య నేతలకు, మాజీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు దసరా గిఫ్ట్లు సిద్ధం చేస్తున్నారని టాక్ వినపడుతోంది. వారితో పాటు బీజేపీ, జనసేన నేతలకు కూడా ఇవ్వబోతున్నారు. ఇదే ప్రస్తుతం పార్టీలో హాట్ డిస్కషన్ గా మారింది. కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది. ఇదే సమయంలో విజయదశమి కూడా రాబోతుంది. దీంతో నేతలకు నామినేటెడ్ పదవుల రూపంలో గిఫ్ట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తమ్ముళ్లు చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల పందేరంపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి చంద్రబాబు నాయుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ 1-2 రోజుల్లో మొదలుపెట్టి పదవులను పందేరం చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. దసరా తర్వాత దసరా ముందు మరికొన్ని పదవులను అనౌన్స్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీలో 24 మందికి, జనసేనలో 12 మందికి, బీజేపీలో 4కి చైర్మన్ కిరీటాలు దక్కనున్నాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దసరాలోపే పదవులు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎప్పుడైనా నేతలకు పదవులు దక్కే ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ టికెట్ల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేసిన కొందరు నేతలకు టికెట్లు దక్కలేదు. కానీ ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం అదే స్థాయిలో పైరవీలు చేస్తున్నారని జిల్లాలో చర్చలు వినపడుతున్నాయి. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ కోసం అధిష్టానం నుంచి కొంతమంది నేతలకు పిలుపొచ్చింది. ఈ మధ్యనే విజయవాడకు కొంతమంది నేతలు క్యూ కట్టారు. పొత్తులో భాగంగా జమ్మలమడుగు టికెట్ బీజేపీకి వెళ్లింది. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన భూపేష్ రెడ్డి నామమాత్రంగా కడప ఎంపీగా పోటీ చేశారు. ఈయనకి తగిన న్యాయం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ప్రొద్దుటూరు టికెట్ ఆశించిన ఉక్కు ప్రవీణ్ రెడ్డికి కూడా నిరాశే మిగిలింది. ఆయన కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. వరదరాజుల రెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్టానం ఉక్కు ప్రవీణ్ కి హామీ ఇచ్చింది. కడప జిల్లా అధ్యక్షుడు ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ఎంపీ టికెట్ దక్కలేదు. కానీ ఆయన సతీమణి మాధవిరెడ్డికి కడప టికెట్ దక్కింది. ఈయనకి కూడా తగిన న్యాయం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఇక రైల్వే కోడూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేస్తున్న నరసింహప్రసాద్ కి కూడా గత ఎన్నికలలో నిరాశ ఎదురైంది. ఈయనకి కూడా తగిన న్యాయం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. కమలాపురంలో సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసినా ఆయన కుమారుడు చైతన్యారెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్టానం పుత్తా నరసింహారెడ్డికి హామీ ఇచ్చింది. అలా హామీ పొందిన నేతలందరూ ఈ మధ్యన విజయవాడకు క్యూ కట్టారు. పార్టీ కోసం త్యాగం చేసిన తమకు తగిన న్యాయం చేయాలని పార్టీ అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారు. మరికొందరు నేతలు పైరవీలు మొదలుపెట్టారట. జిల్లాలో 2 గ్రూపులుగా విడిపోయి ఒక వర్గంపై మరో వర్గం ఫిర్యాదులు చేసుకుంటున్నారు అన్న చర్చ కూడా వినపడుతోంది. మరి చూడాలి ఉమ్మడి కడప జిల్లాలో ఎవరికి దసరా గిఫ్ట్లు దక్కనున్నాయో.